Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ గ్రేట్ న్యూస్. 48,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మనం అందిస్తున్నాం. 17,000 రూపీస్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఇది 28 ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం జాయిన్ అయిపోతుంది. ఆఫ్లైన్ కావాలంటే వైజాగ్ మరియు హైదరాబాద్లో ఉంది. 58,000కి ఇస్తున్నాం. ఇది కూడా 28 ఫిబ్రవరి వరకు మాత్రమే. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా 13,000 రూపీస్ ఆఫ్ ఉంది. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. 5 మీరు ఏదైనా తీసుకోవచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఒకదాని నుంచి ఇంకొకటి స్విచ్ అవ్వాలన్నా అవ్వచ్చు వితౌట్ ఎనీ అడిషనల్ కాస్ట్. అగైన్ ఎట్ జస్ట్ 22,000 రూపీస్. ఇది కూడా మీకు మంత్ ఎండ్ వరకు ఆఫర్ ఉంది. కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. సో ఇవాల్టి ఆర్టికల్ డిస్టర్బింగ్ డైలేషన్ అనే టైటిల్తో మనకి వచ్చింది. అగైన్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటాని బేస్ చేసుకున్న ఆర్టికల్ ఇది. సో ఆర్టికల్ ఏం చెప్తుంది? డైలేషన్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం, అంటే పెరిగిపోవడం, పెద్దదవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం అనే మీనింగ్. అన్టేమ్డ్ ఇన్ఫ్లేషన్ రిస్క్స్ హర్టింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇన్ఫ్లేషన్ అనేది అదుపు కాకపోతే, టేమ్ అంటే అదుపు చేయడం. చూడండి, టేమింగ్ యానిమల్స్ అంటాం. యానిమల్ టేమింగ్ అంటే యానిమల్స్ని మనం అదుపు చేయడం, కంట్రోల్ చేయడం, డొమెస్టికేట్ చేయడం, మనం చెప్పినట్టుగా నడుచుకునేలాగా చేయడం. అన్టేమ్డ్ అంటే అదుపు చేయలేకపోవడం. ఇన్ఫ్లేషన్ అదుపు చేయలేకపోతే, అదుపు చేయలేని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది? ఇట్ రిస్క్స్ హర్టింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్. డొమెస్టిక్ కన్జంప్షన్ని హర్ట్ చేసే పరిస్థితికి అది దారి తీసే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటే ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్స్ అనేవి తగ్గిపోతాయి. వాళ్ళు కన్జంప్షన్ని తగ్గించుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? కన్జంప్షన్, ద క్వాంటిటీ. ఇప్పుడు మీకు ఏదైనా సరే చూసుకోండి, ఒక వస్తువు యొక్క ప్రైస్ యొక్క కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మీరు క్వాంట్లో ప్రాక్టీస్ చేస్తారు, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అని. ప్రైస్ అనేది బాగా పెరిగింది అనుకోండి, నువ్వు ఎక్స్పెండిచర్ పెంచలేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? యూ విల్ రిడ్యూస్ యువర్ కన్జంప్షన్. అంతేనా? ఇఫ్ యూ కెనాట్ ఇంక్రీజ్ యువర్ ఎక్స్పెండిచర్ అండ్ ద ప్రైస్ గోస్ అప్, వాట్ విల్ యూ డూ? యూ విల్ రిడ్యూస్ యువర్ కన్జంప్షన్. సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా, అంతే కదా? సో ఇన్ఫ్లేషన్ పెరిగితే కన్జంప్షన్ని అది హర్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కన్జంప్షన్ తగ్గితే ద నెంబర్ ఆఫ్ గుడ్స్ దట్ యూ పర్చేస్ విల్ గో డౌన్. సో ప్రొడక్షన్ దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. Just 5 days after RBI Governor Shaktikanta Das asserted that inflation has shown signs of moderation and the worst is behind us, Monday's release of CPI estimates for January revealed a disconcerting reversal in price gains trend. శక్తికాంత దాస్ గారు ఈ మధ్యనే 5 రోజుల క్రితమే చెప్పారు. ఏమని? ఇన్ఫ్లేషన్ అనేది హ్యాస్ షోన్ సైన్స్ ఆఫ్ మోడరేషన్, తగ్గుతుంది అనే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ద వర్స్ట్ ఈజ్ బిహైండ్ అస్, మనకి ఇంకా చెడ్డ రోజులు అయిపోయాయి, ఇకపై మంచి రోజులే రాబోతున్నాయి అని చెప్పి 5 రోజులు కూడా అవ్వలేదు. మండే రోజు మనకి సిపిఐ డేటా రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఎ మంత్లీ రిలీజ్. ప్రతి నెల కూడా డేటా రిలీజ్ అవుతుంది. ఈ సిపిఐ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయంటే, దే రివీల్డ్ ఎ డిస్కన్సర్టింగ్, అంటే డిస్టర్బింగ్ రివర్సల్ ఇన్ ప్రైస్ గెయిన్స్ ట్రెండ్. ప్రైస్ గెయిన్స్ ట్రెండ్ రివర్స్ అయిపోయింది. అంటే మనకి డిసెంబర్లో తగ్గింది అని ఆనందపడే లోపే నవంబర్లో మళ్ళీ డిసెంబర్ కంటే పెరిగిపోయింది. సో ట్రెండ్ మళ్ళీ తగ్గుతున్న ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయిపోయి పెరగడం అనేది కనిపించింది. హెడ్లైన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ which had steadily eased over the last quarter of 2022 from September's 5-month high of 7.4%. సో సెప్టెంబర్లో 7.4% ఉండేది, అది తగ్గుతూ డిసెంబర్కి చాలా తగ్గింది. ఓకేనా? చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. క్వికెండ్ బై 80 basis points లాస్ట్ మంత్ టు 6.5%. ఇప్పుడు జనవరిలో ఎంతమ్మా? 6.5% పెరిగింది. సో డిసెంబర్ నాటికి బాగా తగ్గింది, మళ్ళీ డిసెంబర్ నుంచి ఈ జనవరిలో బాగా పెరిగిపోయింది. ప్రొపెల్లింగ్ ద యాక్సలరేషన్, అయితే ఈ పెరగడాన్ని ప్రొపెల్ చేసింది, ముందుకు తోసింది ఏంటి అంటే, వాజ్ ఏ 175 basis points జంప్
ఇన్ ఫుడ్ ప్రైసెస్. కారణం ఏంటంటే ప్రధానంగా ఫుడ్ ప్రైసెస్లో 175 బేసిస్ పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%, 175 బేసిస్ పాయింట్స్ అంటే 1.75% ఇంక్రీజ్ మనకి ఫుడ్ ప్రైసెస్లో కనిపించింది. విత్ ఇన్ఫ్లేషన్ మెజర్డ్ బై ద కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ క్వికనింగ్ టు 5.94% ఫ్రమ్ డిసెంబర్స్ 4.19. కన్జ్యూమర్ మనకి సిపిఐ డేటా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్, సిపిఐ రూరల్, అర్బన్ కంబైన్డ్ ఇస్తారనమాట. దీంతోపాటు దే ఆల్సో క్యాలిక్యులేట్ సంథింగ్ కాల్డ్ సిఎఫ్పిఐ, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా రూరల్కి, అర్బన్కి, కంబైన్డ్కి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే సిపిఐ ఇండెక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తే మీకు 6 కేటగిరీస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఈజ్ ఫుడ్ అండ్ బెవరేజెస్. అంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకుంటే ఫస్ట్ కేటగిరీ ఫుడ్ అండ్ బెవరేజెస్ అనమాట. ఫుడ్ అండ్ బెవరేజెస్లో 1, 2, 3 ఇలా 12 ఐటమ్స్ ఉంటాయి. ఈ 12 ఐటమ్స్లో 12th ఐటమ్ వచ్చేసి ప్రీ ప్యాక్డ్ ఫుడ్ మనకి ఉంటాయి కదా, మనకి ప్రీ ప్యాక్డ్ ఫుడ్. ఈ 11th ఏమో బెవరేజెస్. ఇవి కాకుండా ఈ 10 ఐటమ్స్, మొదట్లో ఉన్న 10 ఐటమ్స్ని కలిపి మనం సిఎఫ్పిఐ కింద చూపిస్తారు. మీకు ఒకసారి చూపించేస్తాను ఈ సిఎఫ్పిఐలోకి ఏమొస్తాయో. యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఆల్ కమ్ అండర్ సిఎఫ్పిఐ. సో ఇది ఒకసారి మీరు గమనిస్తే యూ కెన్ చెక్. మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మొత్తం చెప్పాను కదా మీకు 6 కేటగిరీస్ అని చెప్పేసి. You can see all 6 categories here. Category 1 food and beverages, 2 pan tobacco intoxicants, 3 clothing footwear, 4 housing, 5 fuel and light, 6 miscellaneously ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్ అనేది అన్నిటికంటే పెద్ద సెగ్మెంట్. మ్యాక్సిమం వెయిటేజ్ దానికే ఉంటుంది. 45.86% వెయిటేజ్ దానికే ఉంది. అవుట్ ఆఫ్ 100% మెజారిటీ వెయిటేజ్ దీనికే ఉంది. దీంట్లో మనకి 12 ఐటమ్స్ ఉన్నాయి యాజ్ ఐ టోల్డ్ యూ. ఈ 12 ఐటమ్స్లో 11th ఐటమ్ వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, 12th ఐటమ్ వచ్చేసరికి ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, ఈటీసీ ఇట్లాంటివి అనమాట. ఈ 2 కాకుండా ఈ 10 ఉన్నాయి చూడండి, సెరియల్స్ ప్రొడక్ట్స్, మీట్, ఫిష్, ఎగ్, మిల్క్ ప్రొడక్ట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, ఈ 10 ఐటమ్స్ని మనం సిఎఫ్పిఐలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది క్లియర్గా మనకి గవర్నమెంటే చెప్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సిఎఫ్పిఐ. అవుట్ ఆఫ్ 12 సబ్ గ్రూప్స్ కంటైన్డ్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజెస్, సిఎఫ్పిఐ ఈజ్ బేస్డ్ ఆన్ 10 సబ్ గ్రూప్స్ ఎక్స్క్లూడింగ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్, ఈటీసీ. అదనమాట కదా. అలా ఈ సిఎఫ్పిఐ డేటా అనేది కూడా మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ అంటే సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది బాగా పెరిగిపోయింది. మనకి డిసెంబర్తో పోలిస్తే పెరిగింది. యాడింగ్ టు ద డిస్క్ వైట్ అంటే డిస్టర్బెన్స్, క్వైట్ అంటే ప్రశాంతంగా, సైలెంట్గా, ఏ ఇబ్బంది లేకుండా. డిస్క్ వైట్ అంటే అనీజీనెస్ అనమాట. సో అనీజీనెస్కి ఇంకా ఆల్రెడీ మనకి సిఎఫ్పిఐ వల్ల కొంత అనీజీనెస్ వచ్చింది. ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. దానికి ఇంకొక ఎడిషనల్ ప్రాబ్లం ఏంటంటే ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ఫ్లేషన్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అట్ అన్ ఎలివేటెడ్ 6% in January 2022, implying that the year-on-year increase was sans a favorable base effect and entirely due to an upsurge in the momentum of price gains. చూడండి, దీని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెన్ దే సే 6.5%, వాట్ డస్ దట్ మీన్? జనవరి 2022తో పోలిస్తే జనవరి 2023లో ఇండెక్స్ వాల్యూ 6.5% పెరిగినట్టు. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఏదో బ్లైండ్గా మనం వెళ్ళిపోతే పనికిరాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఇన్ డీటెయిల్. మీరు ఒకసారి ఇది గమనిస్తే యూ కెన్ సీ ఆల్ దట్ హియర్. యూ లుక్ ఎట్ ద ఇండెక్స్ వాల్యూ. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చేసరికి మనకి బేస్ ఇయర్ 2012. 2012లో సిపిఐ ఇండెక్స్లో దేర్ ఆర్ ఎ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ కదా. ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క టోటల్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తే లెట్స్ అజ్యూమ్ 10,000 అని వచ్చింది అనుకోండి, దాన్ని 100 అనుకుంటారు. 10,000 వచ్చింది, ఎంత వచ్చిందో నాకు తెలీదు. 10,000 అనుకుంటే 100 అనుకుంటాం. బేస్ ఇయర్ ఈక్వల్ టు 100 అంటే మీనింగ్ అది. ఇప్పుడు జనవరి 2022లో ఓకే, లెట్సే జనవరి 2022లో ఇదిగోండి 16,570 వచ్చింది అనుకోండి.
అప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 10,100 అంటే ఇది 165.7 అవుతుంది. ఇట్ బికమ్స్ 165.7 ఇలాగా. అలాగే ఇప్పుడు జనవరి 2023లో అంటే ప్రస్తుతం ఇండెక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 176.5 అంటే ఎంత? ఇండెక్స్ వాల్యూ ఓవరాల్గా ప్రైస్ వాల్యూ 176.50 అయ్యి ఉండొచ్చు. అయితే ఇది ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? బై 100 వేసుకుంటే 176.5 అయింది. సో బేసిక్ అంటే ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ 2012లో వాటి ధర 10,000 అయితే ఇప్పుడు అవే బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క ధర ఎంత చూస్తారు. ఒకవేళ 176.50 అయిందనుకోండి, 10,000 100 అనుకుంటే ఇదేమవుతుంది? 176.5 అవుతుంది. అలా ఇండెక్స్ వాల్యూస్ ప్రతి మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జనవరి 2022కి ఎంత? 165.7. ఇప్పుడు ఎంత? 176.5. అంటే 176.5 మైనస్ 165.7 బై 165.7 ఇంటూ 100. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే నీ పర్సంటేజ్. అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే పర్సంటేజ్ ఎంత? 6.52%. ఓకే, ఇది అర్థమైంది మీకు? స్టోరీ ఇది. ఈ రకంగా క్యాలిక్యులేషన్లు అనేవి చేస్తారు. అయితే ఇక్కడ చెప్తోంది ఏంటి అంటే, మనకి 2022 జనవరిలో బాగా చిన్న నెంబర్ ఉందనుకోండి, అంటే ఆ టైంలో ధరలు బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే 150 ఎంత చిన్న నెంబర్ ఉందనుకోండి. ఓకే, జనవరి 2022లో బాగా తక్కువ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మనకి బాగా పెరిగిపోయిందని మనం అనుకోవచ్చు. అక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, లేకపోతే ఎక్కువేం కాదు అని అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటి, జనవరిలో కూడా ఎక్కువే ఉంది, 165.7 ఉంది. అంటే ఆల్రెడీ ఎక్కువ ఉన్న బేస్ మీద ఇంకా పెరిగిందంటే ప్రైసులు నిజంగా ఎంత పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ వాట్ ది ఆథర్ ఈస్ ట్రైయింగ్ టు టెల్. సో వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఇంప్లైయింగ్ దట్ ద ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ వాజ్ సాన్స్ అంటే వితౌట్ ఏ ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్. బేస్ ఎఫెక్ట్ లేకుండా, అంటే బేస్ అనేది తక్కువ లేదు, బేస్ ఎక్కువే ఉంది, అంత ఎక్కువ మీదే ఇంత పెరిగింది. అండ్ ఎంటైర్లీ డ్యూ టు అన్ అప్సర్జ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ ప్రైస్ గెయిన్స్. ప్రైస్ గెయిన్స్లో బాగా పెరిగిపోవడం వల్లే, అప్సర్జ్ వల్లే ఇది జరిగిందని చెప్తున్నాడు. Food prices climbed across the board, with vegetables being the solitary item in the CPI's 12-member food and beverages subgroup to post a year-on-year deflation of 11.7% as winter supply outstripped demand. ఇందాక చూపించాను మీకు CFPIలో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్లో 12 ఐటమ్స్ ఉన్నాయి. 12 ఐటమ్స్లో ఓన్లీ వెజిటబుల్స్ సెగ్మెంట్ మాత్రమే డీఫ్లేషన్ చూపించింది, అంటే ధరలు తగ్గాయి. ఒక్క వెజిటబుల్స్ ధరలు మాత్రమే తగ్గాయి, మిగిలిన అన్ని ధరలు పెరిగాయి. వెజిటబుల్స్ మాత్రమే ధరలు ఎందుకు తగ్గాయి అంటే వింటర్ యొక్క సప్లై అనేది డిమాండ్ని దాటింది. డిమాండ్ కంటే వింటర్లో ఎక్కువ సప్లై ఉంది, అవుట్ స్ట్రిప్ ద డిమాండ్, కాబట్టి వెజిటబుల్స్ ధరలు తగ్గాయి. అదర్వైజ్ రెస్ట్ ఎవ్రీథింగ్ వెంట్ అప్. Cereals, which include rice and wheat and carries heaviest weight of almost 10% in the subgroup. ఫుడ్ అండ్ బెవరేజెస్కి 45.87 అయితే దాంట్లో మళ్ళీ మ్యాక్సిమం దేనికి ఉంది? cerealsకి ఉంది. లాక్డ్ 16.1% జంప్ ఇన్ ప్రైసెస్. సో రైస్, వీట్ ధరలు బాగా పెరిగిపోయాయి. అండ్ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ద సెకండ్ హెవియెస్ట్, సా ప్రైసెస్ గెయిన్ బై 8.79%. ఇవి కూడా బాగా పెరిగాయి. Policy makers must be particularly worried about the 2.6% month-on-month dilation in cereal prices, more so because this disproportionately impacts the rural households. మీకు ఏంటంటే ఇక్కడ 10% అని చెప్పారు, 16.1 అన్నది మళ్ళీ 2.6 అంటున్నారు అనుకోవచ్చు. 16.1 అనేది ఇయర్తో పోలిస్తే, 2.6 అనేది మంత్ ఆన్ మంత్, అంటే డిసెంబర్తో పోల్చుకుంటే జనవరిలో 2.6% రేట్లు పెరిగిపోయాయంట. ఏవి? రైస్ అండ్ వీటివి. దీనికి పాలసీ మేకర్స్ ఖచ్చితంగా వర్రీ అవ్వాలి. ఎందుకు వర్రీ అవ్వాలంటే దిస్ పర్టికులర్ థింగ్ డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్ట్స్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ విచ్ స్పెండ్ ఏ లార్జర్ షేర్ ఆఫ్ దెయిర్ ఇన్కమ్ ఆన్ ఫుడ్. రూరల్ హౌస్ హోల్డ్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్ట్ చేస్తాయి. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు రిపీటెడ్గా చెప్తూ ఉంటాను, విన్న వాళ్ళకి రిపిటేషన్ అవుతుంది, కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ పూర్ మోర్ దాన్ రిచ్. రిచ్ కంటే పూర్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే దానికి డిస్ప్రపోర్షనేట్లీ అన్నారు. ప్రపోర్షనేట్లీ కాదు, అందరినీ ఒకేలాగా వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు కాదు. ఇప్పుడు మీకు పూర్కి 15,000 రూపాయలు నెలకు ఇన్కమ్ వస్తుంటే 10,000 రూపాయలు ఫుడ్ కోసం ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. రిచ్కి 1,00,000 రూపీస్ నెలకు ఇన్కమ్ వస్తుంటే
ఓకే, ఇతను 12,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, మీరు పర్సంటేజ్ చేస్తే రిచ్ అతను వచ్చిన ఇన్కంలో 12% మాత్రమే ఫుడ్ కోసం ఖర్చు పెడుతున్నట్టు. కానీ పూర్ వచ్చేసరికి మీరు అర్థం చేసుకుంటే 15,000లో కూడా లెట్స్ డూ దట్, పోనీ 10,000 వేద్దాం, ఏమైపోయింది. సో 10,000 వేసి ఎంత అయింది, క్లోజ్ టు 60%, 60% పైనే, మోర్ దాన్ 60% ఆయన 2/3 అవుతుంది. ఎస్, 66.66%, 66.66% ఫుడ్ కోసం ఖర్చు పెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? పూర్ తనకు వచ్చిన ఆదాయంలో 2/3 వంతు ఫుడ్ కోసం ఖర్చు పెడితే రిచ్ కేవలం 12% మాత్రం. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు ధరలు పెరిగాయి అనుకోండి, ఈ 10,000 కాస్త పెరిగిపోయింది, ఒక 10,000 పెరిగింది, 1,000 రూపాయలు పెరిగాయి అనుకోండి ఖర్చులు. అంటే 15,000లో 1,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అదే 1,00,000లో 1,000 రూపాయలు అంటే జస్ట్ 1%. కానీ 15,000లో 1,000 రూపాయలు అంటే 1/15, చాలా ఎక్కువ అవుతుంది. అంటే పూర్ ఆ 1,000 రూపాయలు పెరుగుదల అనేది రిచ్ కంటే పూర్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది అని అర్థం. అందుకనే రాశారు డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్స్ రూరల్ హౌస్ హోల్డ్స్ విచ్ స్పెండ్ ఎ లార్జర్ షేర్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ విత్ ఎ 12.4% వెయిటేజ్ ఇన్ ద రూరల్ కన్జంప్షన్ బాస్కెట్. cereal prices fueled January's overall rural headline inflation at an even quicker 6.85% pace. అర్థమవుతుందా మనకి? 6.85% పేస్లో cereal prices పెరిగిపోయాయి మనకి రూరల్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ cereal prices పెరిగిపోవడం వల్ల. The surprise reversal in price trends suggests inflationary expectations in the economy are nowhere near anchored and will necessitate further policy action both from the RBI and fiscal authorities. ఈ ప్రైస్ ట్రెండ్లో వచ్చిన ఈ రివర్సల్ ఏదైతే ఉందో, సర్ప్రైజ్ రివర్సల్ ఏదైతే ఉందో, ఇది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ఇన్ఫ్లేషనరీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ది ఎకానమీ ఆర్ నోవేర్ నియర్ యాంకర్డ్. యాంకర్డ్ అంటే కట్టిపడేసి ఉంచడం. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకి అదుపులో లేవు, కట్టిపడేసేలా లేవు. మీకు ఎప్పుడు యాంకరింగ్ అనే పదం చూడండి, చాలా ఇంపార్టెంట్. యాంకరింగ్ అంటే మనకి సుమగారు చేస్తారు ఆ మీనింగ్ కాదు ఇక్కడ. ఇది నది అనుకోండి, ఇది ఒక కర్రపొల్ల అనుకోండి, ఇక్కడ ఒక పడవ ఉందనుకోండి, రైట్? ఈ పడవ ఇలా నదిలో వదిలేస్తే కొట్టుకెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అందుకని ఏం చేస్తారు, తాడుతో దీన్ని కడతారు. ఈ కట్టడాన్నే మనం యాంకరింగ్ అంటాం. సో ఈ పడవ హ్యాస్ బీన్ యాంకర్డ్ అని చెప్పంటాం. యాంకర్ అంటే కట్టి ఉంచడం. సో ఈ పడవ మనకి ఇన్ఫ్లేషన్ అనుకుంటే, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్, ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ అనేది అనుకుంటే, ఇట్ హ్యాస్ టు బి యాంకర్డ్ అంటే 2 to 6% మధ్యలోనే ఉండేలాగా, అది ఇష్టం వచ్చినట్టు కదిలిపోకుండా యాంకర్ అవ్వాలి, అంటే కట్టిపడేసి ఉంచాలి. ఆ సెన్స్లో మీరు అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. యాంకర్ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ అది. ఇట్ ఈస్ నోవేర్ నియర్ యాంకర్డ్ అండ్ విల్ నెసెసిటేట్ సో అవి కంట్రోల్లో లేవు కాబట్టి ఫర్దర్ పాలసీ యాక్షన్ అనేది నెససరీ అవుతుంది. బోత్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ ఫిస్కల్ అథారిటీస్. ఆర్బీఐ నుంచి అంటే మానిటరీ పాలసీ నుంచి, ఫిస్కల్ అథారిటీస్ ఫిస్కల్ పాలసీ నుంచి. ఫిస్కల్ అథారిటీ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వీళ్ళు అనమాట. సో వాళ్ళు ఏ రకంగా చేస్తారంటే ట్యాక్సుల ద్వారా, లేకపోతే వేరే మనకి జిఎస్టీ తగ్గించడం, పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీలు తగ్గించడం ద్వారా, లేదా నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్లు పెంచడం ద్వారా, ప్రజల చేతిలో ఉన్న ఇన్కమ్ తగ్గించడం ద్వారా, రకరకాల మార్గాల్లో వాళ్ళు ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. టు బీ షో, మిస్టర్ దాస్ లాస్ట్ వీక్ not only announced a 25 basis points interest rate increase but also committed the RBI to enacting policy that ensures a durable disinflation. So శక్తికాంత దాస్ గారు లాస్ట్ వీక్ 25 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ని ఇంక్రీజ్ చేశారు, రెపో రేట్ని. దాంతోపాటు హీ ఆల్సో కమిటెడ్ ది ఆర్బీఐ టు ఎనాక్టింగ్ పాలసీ దట్ ఎన్ష్యూర్స్ డ్యూరబుల్ డిస్ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ తరుగుదల, ఇన్ఫ్లేషన్ తగ్గేలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. డ్యూరబుల్ అంటే ఈరోజు తగ్గి రేపు పెరిగిపోయేలా కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ తగ్గేలా ఉండేలాగా ఒక పాలసీని కూడా ఇనాక్ట్ చేస్తామని కూడా కమిట్ చేయడం జరిగింది. విత్ కోర్ ఇన్ఫ్లేషన్ ఆర్ ప్రైస్ గెయిన్స్ దట్ స్ట్రిప్ అవుట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. మీకు ఇందాక చెప్పింది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఎంటైర్ సిపిఐ, కంప్లీట్ సిపిఐ ఇండెక్స్లో ఉన్న 6 ఐటమ్స్ కలిపితే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అందులో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఐటమ్స్ని రిమూవ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎందుకంటే ఫుడ్, ఫ్యూయల్ ప్రైసెస్ చాలా వాలటైల్గా ఉంటాయి, ప్రతి నెల పెరిగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి.
సో అలాంటి వాలటైల్గా ఉన్న వాటిని రిమూవ్ చేసి మిగిలిన వాటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. కోర్ ఇన్ఫ్లేషన్ ఆల్సో రిమైనింగ్ స్టబర్న్లీ స్టక్ అబౌవ్ 6%, అది కూడా 6% పైనే స్టక్ అయ్యి ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంచింగ్ అప్ లాస్ట్ మంత్ టు 6.23% ఫ్రమ్ డిసెంబర్ 6.22%. Policy makers face the challenge of targeting components of the inflationary trend that can be addressed by raising credit costs and damping down on demand. సో పాలసీ మేకర్స్ ఏం చేయాలి, ఛాలెంజ్ పెరిగిపోయింది వాళ్ళకి. సో ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ని అబ్జర్వ్ చేసి ఏ కాంపోనెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము బై రేజింగ్ క్రెడిట్ కాస్ట్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారా ఏ కాంపోనెంట్స్ అయినా మనం తగ్గించగలుగుతామా. అండ్ ట్యాంపింగ్ డౌన్ ఆన్ డిమాండ్, డిమాండ్ని అదుపు చేయడం. కొన్ని రంగాల్లో ఎందుకంటే డిమాండ్ పెరిగితేనే కదా రేట్లు పెరుగుతాయి. సో డిమాండ్ని అదుపు చేయడం ద్వారా, వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ఏవైనా కాంపోనెంట్స్ మనం అదుపు చేయగలమా లేదా అనేది వాళ్ళు చెక్ చేయాలి. Given that inflation in several key services categories, including health and personal care, is running well above the RBI's upper bound of 6%, with prices continuing to harden, the centre and states must mull measures including rationalization of GST rates to help ease the inflationary burden on the economy. So ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, given that inflation in several key services categories, health, personal care లో ఇలాంటి సర్వీసెస్ కేటగిరీస్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ 6% పైనే రన్ అవుతుంది. విత్ ప్రైసెస్ కంటిన్యూయింగ్ టు హార్డెన్ అంటే ఇంకా పెరిగిపోతున్నాయి. ద సెంటర్ అండ్ స్టేట్స్ మస్ట్ మల్ అంటే థింక్ అబౌట్ మెజర్స్ అంటే చర్యలు, ఇంక్లూడింగ్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ రేషనలైజ్ చేయడం, అంటే జిఎస్టీ యొక్క స్లాబ్స్ని తగ్గించడం. ఇప్పుడు 5%, 12%, 18%, 28% ఉన్నాయి. ఈ 28% లాంటివి తగ్గించేసి అన్నిటినీ 12, 18లోకి మార్చడం, ఇట్లా మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్ అనమాట. ఇన్ని స్లాబ్స్ లేకుండా అన్నింటినీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్, తక్కువ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం. టు హెల్ప్ ఈజ్ ద ఇన్ఫ్లేషనరీ బర్డెన్. ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే వస్తువులు మీద సేవల మీద డైరెక్ట్గా వేసే ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా జిఎస్టీ. తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇన్ఫ్లేషనరీ బర్డెన్ ఆన్ ది ఎకానమీ తగ్గించడానికి ఇవన్నీ చేయొచ్చు. విత్ ఓవర్సీస్ డిమాండ్ సెట్ టు స్టే వీక్ దిస్ ఇయర్. ఓవర్సీస్ డిమాండ్ ఎలా ఉండబోతుంది ఈ ఇయర్? వీక్గానే ఉంటుంది. ఓవర్సీస్ డిమాండ్ అంటే ఎక్స్పోర్ట్స్, అంటే బయట దేశాల్లో డిమాండ్ బాగుంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్కువ. బయట దేశాల్లో డిమాండ్ ఈ సంవత్సరం అంత బాగుండకపోవచ్చు. కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ రిసెషనరీ ట్రెండ్. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల, కోవిడ్ వల్ల రిసెషనరీ ట్రెండ్ నడుస్తుంది. దానివల్ల డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు. సో కాబట్టి untamed inflation risks hurting domestic consumption. సో అంటే ఓవర్సీస్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీ బాగా రన్ అవ్వాలంటే ఇట్ రన్స్ బికాస్ ఆఫ్ డొమెస్టిక్ కన్జంప్షన్. డొమెస్టిక్ కన్జంప్షన్ బాగుంటేనే ఎకానమీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో కాబట్టి డొమెస్టిక్ కన్జంప్షన్ హర్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే కన్జంప్షన్ తగ్గిపోతుంది. అలా జరగకుండా మనం చూసుకోవాలి. అండ్ దేర్ బై ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతినకుండా మనం చూసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో ఇన్ఫ్లేషన్ అన్టైమ్డ్గా ఉండిపోతే అది మనకి హర్ట్ చేస్తుంది. అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన అంశం. కంబైన్డ్ ఇప్పుడు అదే 12,000 అర్థం. బిగినర్స్ మీలో ఎవరన్నా ఉంటే ఎడిటోరియల్స్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం యూపీఎస్సీకి అనుకుంటున్న వాళ్ళు, మీరు కొంచెం టైం తీసుకుంటాము, మెల్లగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు, యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. 6th నుంచి 12th వరకు ఉన్న మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అన్నింటినీ కూడా లైన్ బై లైన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5,000 రూపాయలు ఆఫ్ ఫిబ్రవరిలో మనం అందిస్తున్నాం. సో 15,000 రూపాయల కోర్స్ మీకు 10,000కి అందుతుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 20. ఈ ఆఫర్ అనేది 20 ఫిబ్రవరికి మాత్రమే ఉంది. కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడ్తో వస్తుంది. ఇది ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఇది మన వెబ్సైట్, డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేయొచ్చు. ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి గ్రూప్ 2 కోర్సులు ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. కొత్త బ్యాచ్లు కూడా మనం అనౌన్స్ చేసాము, రన్ అవుతున్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో క్లాసులు అవుతున్నాయి. ఫుల్ సిలబస్ కవరేజ్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ మనం అందిస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. 15,000 రూపాయలకే మీకు కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. అండ్ 28 ఫిబ్రవరి వరకు ఈ ఫీజు వ్యాలిడ్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఫైనల్లీ రెగ్యులర్ కోర్సెస్ ఇవి అంటే యూపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ కాకుండా నార్మల్వి, బ్యాంక్ ఎగ్జామ్స్, సీశాట్, ఎస్ఎస్సి, కాంబో, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్, బ్యాంక్ సుప్రీం అంటే క్యాట్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి సుప్రీంలోకి. ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని కోర్సెస్కి నేనే స్వయంగా టీచ్ చేస్తున్నాను. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అని నేనే టీచ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడీతో వచ్చే కోర్సులే.
వీటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దెమ్. 28 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యి యూజ్ చేసుకోండి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.